ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే 6 గ్యారెంటీలు 420 హామీలు మేము రాగానే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని చెప్పినాడు. 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయినాయి, ఇవాళ 400 రోజుల దగ్గరకు వస్తూ ఉన్నది. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు తెలంగాణలో. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ వాళ్ళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్ని ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్ని ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు కోడలికి 2500, అత్తకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఇక 13 నెలలు అయిపోయింది, అంటే 400 రోజులు అయిపోయింది. ఏవి సున్నా, గుండు సున్నా, ఇప్పటికీ మొదలు కాలే. అట్లనే తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో, మొదలు కాలే. అట్లనే 5 లక్షల విద్యార్థుల కార్డు అన్నావు, మొదలు కాలే. స్కూటీలు అన్నావు, మొదలు కాలే. అట్లనే నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు, మొదలు కాలే. ఇంకో మాట చెప్పిండు, తెలంగాణలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీలో చెప్పిండు. అంటే చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి. ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసినావు, తెలంగాణలో నువ్వు 55,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నోటిఫికేషన్లు చూపెట్టు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టినావు చూపియో అని అడిగినాం. దానికి సమాధానం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రాత పరీక్షలు, కేసీఆర్ గారు చేసినవన్నీ నేను చేసిన అని చెప్పుకొని మంది కొట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకొని బతికి ఇక్కడ అబద్ధం ఆడి ఇవాళ మళ్ళీ ఢిల్లీలో అబద్ధం ఆడుతున్నావు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు, అక్కడ చేస్తా అన్నావు. పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు. కొన్ని రుణమాఫీ అన్నావు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి చెప్పినావు. తీరా చూస్తే 30% మందికి అయింది, 70% మందికి కాలే. బోనస్ అన్నావు, 30% మందికి ఇచ్చినావు, అది కూడా సన్నవడ్లకే, 70% మందికి కాలే. రైతు భరోసా వానాకాలం ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఈ కాలం ఏందో కథ. రైతులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. ఇట్లా అందరినీ మోసం చేసి వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మటోడు ఎవరు లేడు.